రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ ద ఫస్ట్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇన్ ద కంట్రీ. ఇక్కడ గ్రీన్ఫీల్డ్ అనే పదానికి మీనింగ్ ఏంటిది? గ్రీన్ఫీల్డ్ అంటే ఏదో పచ్చదనం ఉంటుందని కాదు. ఇక్కడ గ్రీన్ఫీల్డ్ అంటే ఏ ఎయిర్పోర్ట్ని అయితే మనము స్క్రాచ్ నుండి బేస్ నుండి స్టార్ట్ చేస్తామో దాన్ని మనం గ్రీన్ఫీల్డ్ అంటే కొత్తగా స్టార్ట్ చేసే ఎయిర్పోర్ట్ని గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి అంటాం. అయితే భారతదేశంలో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాకముందు కొత్తగా స్టార్ట్ చేసిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది లేదు. ఆల్రెడీ డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్గా ఉన్నవి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా అప్గ్రేడ్ చేశారు. సిఎన్ అన్నాదురై కావచ్చు, ఇందిరాగాంధీ కావచ్చు, నేతాజీ సుభాష్ చంద్రబోస్ కావచ్చు, ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు, ఇవన్నీ ఒకప్పుడు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్స్. దాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి అప్గ్రేడ్ చేశారు. అంటే బ్రౌన్ ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ అని చెప్పొచ్చు. కానీ రాజీవ్ గాంధీ అలా కాదు. ఒక ఖాళీ ప్లేస్ తీసుకొని అక్కడ కొత్తగా మళ్ళీ ఏం చేశారు, ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కు శంకుస్థాపన చేశారు. అలాగా ఫస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఫస్ట్ ఉన్నటువంటి మనకు ఏది గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏది రాజీవ్ గాంధీ. సెకండ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ నథింగ్ బట్ కెంపెగౌడ. సెకండ్ గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ కెంపెగౌడ. అండ్ ప్రపంచంలో ఉన్నటువంటి 10 బిజియెస్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్లో ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా ఉంది. ప్రపంచంలో ఉన్నటువంటి అత్యంత రద్దీ కలిగినటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాల్లో మనకు ఇందిరాగాంధీ విమానాశ్రయం కూడా ఉంది. అదేవిధంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ మన కోల్కతాలో ఉంటుంది. దీనికి ఇంకో పేరు ఏంటిది అని అడుగుతారండి, డమ్. సో డమ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అన్నా రెండు కూడా మనకు ఒకటే.